మిక్సీలో రుబ్బిన వడలు గ్రైండర్లో రుబ్బినట్టు రావాలి అంటే ఒకసారి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించి చూడండి. నేను చెప్పినట్లు పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి. గారెలు వేసిన ఎన్ని గంటల తర్వాత అయినా కూడాను ఇవి అస్సలు గట్టిపడవు. అంత టేస్ట్తో బాగుంటాయి. మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడాను ఇలా రావాలి అంటే కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ పాటించాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ నేను గారెల కోసం మినపప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. గుళ్ళు అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. దీన్ని ముందు నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పుని మనం ఖచ్చితంగా 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాతే మనం దీన్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు నానితేనే మనకి వడలు అనేవి గట్టిగా అవ్వకుండా వస్తాయి. ఇదొక ట్రిక్ అండ్ ట్రిప్ కూడాను. ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి. 3 గంటలకల్లా నానిపోయింది కదా పప్పు అని చెప్పేసి గారెలు రుబ్బేసుకుని వేసేసుకోకూడదు. ఖచ్చితంగా 5-6 గంటలు నానబెట్టుకోవాల్సిందే. 8 గంటలు నానబెట్టుకున్నా కూడాను నో ప్రాబ్లం. దీన్ని మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే మిక్సీలో వేసుకుంటే అది ముక్కా చెక్క అవుతుంది. అదే గ్రైండర్లో వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది. ఈ పప్పు అంతా మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడే నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా. అయితే వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయట్లేదు. పప్పు మిక్సీలో రుబ్బితే మనం అది వేడెక్కిపోతుంది. అందుకే మనకి గారెలు అనేవి వడలు గట్టిగా అయిపోతాయి. అందుకోసం వేడెక్కకుండా ఉంటేనే మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి. కొన్ని ఐస్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఈ పిండంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు కూడా దంచి వేసుకుంటున్నాను. మనకి మినప్పప్పు వాతం చేస్తుందని అల్లం వేస్తారు, వాతం చేయకుండా. అలాగే గారెలు తింటే ఆ గ్యాస్ ఫామ్ అవుతుంది పప్పు కదా, అందుకనే జీలకర్ర కూడా యాడ్ చేస్తారు ఇందులో. ఇవి యాడ్ చేయడం వల్ల రుచి వస్తుంది. సో తిన్న తర్వాత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయ కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసుకుని గారెల్లా వేసేసుకోవటమే. వెంటనే వేసేసుకుంటున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని తర్వాత వేసుకోవాలి అనుకుంటే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది. అలా కాదు, వెంటనే వేసేసుకోవాలి ఈ ప్రాసెస్. లేదు పిండి పక్కన పెట్టుకున్న కండ్రొచ్చేస్తుంది. టేస్ట్ అనేది గారెలు వేసినాక మారిపోతుంది. ఎప్పుడైతే మనం వేసుకోవాలి అనుకుంటామో వెంటనే పప్పు రుబ్బేసుకుని ఇలా వేసేసుకోవటమే. అప్పుడే మనకి ఇవి టేస్టీగా ఉంటాయి. వేయంగానే కదపకుండా కొంచెం సేపు అలా ఉంచేస్తే ఒకవైపు కాలిన తర్వాత అవే పైకి లేచిపోతాయి ఆయిల్లో. తర్వాత దీన్ని మనం 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవటమే. చూసారు కదా, డీప్ ఫ్రై చేసుకోవటమే. మంచిగా అతుక్కోకుండా వచ్చేసాయి. చాలు, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. పైనంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా మెత్తగా ఎంతసేపు అయినా సరే ఎన్ని గంటలైనా అదే టేస్ట్తో గట్టిపడకుండా ఉంటాయండి. ఒక్కసారి మీరు గారెలు వేసుకునేటప్పుడు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించి చూడండి. గారెలు వేయటంలో మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు. చాలా బాగా కుదిరితే. చాలామంది గ్రైండర్ వేస్తే అదంతా కడగాలి, ఎక్కువ టైం అయిపోతుంది కదా, మిక్సీలో వేసుకుంటాం ఈజీగా అయిపోతుందని. మిక్సీలో వేసుకున్నప్పుడు ఈ టిక్స్ పాటించండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి అచ్చం మనం పప్పు గ్రైండర్లో రుబ్బినట్టు లేదా మనం రోల్లో రుబ్బినట్టుగానే ఉంటుంది. అల్లం చట్నీ కానీ ఏదైనా చట్నీతో లేదా కర్రీతో, నాన్ వెజ్ కర్రీతో వీటిని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.